ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనములండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము. గోత్రముల పెద్దలను వంతుల చొప్పున రాజునకు సేవ చేయు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజునకును రాజు కుమారులకును కలిగియున్న యావత్తు చరాస్తి మీదను స్థిరాస్తి మీదను ఉన్న అధిపతులను అనగా ఇశ్రాయేలీల పెద్దలనందరినీ, రాజునొద్దనున్న పరివారమును, పరాక్రమశాలులను, సేవా సంబంధులైన పరాక్రమశాలులనందరినీ రాజగు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను. అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఈలాగు సెలవిచ్చెను: నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకుని సమస్తము సిద్ధపరచితిని. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఇశ్రాయేలీల మీద నిత్యము రాజునై ఉండుటకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను. ఆయన యూదా గోత్రమును, యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని, నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నా యందు ఆయన దయచూపి ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీల పైని యెహోవా రాజ్య సింహాసనము మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను: నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినై యుందును. అతడు నా మందిరమును, నా ఆవరణములను కట్టించును. మరియు నేటి దినమున చేయుచున్నట్లు అతడు ధైర్యము వహించి నా ఆజ్ఞలను, నా న్యాయ విధులను అనుసరించిన ఎడల నేనతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును. కాబట్టి మీరు ఈ మంచి దేశమును స్వాస్థ్యముగా అనుభవించి మీ తరువాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యముగా దానిని అప్పగించున్నట్లు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలన్నీయు ఎట్టివో తెలుసుకొని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలీలందరూ చూచుచుండగను మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. అప్పుడు దావీదు మంటపమునకును, మందిరపు కట్టడమునకును, బొక్కసపు శాలలకును, మేడగదులకును, లోపలి గదులకును, కరుణాపీఠపు గదికిని, యెహోవా మందిరపు ఆవరణములకును, వాటి చుట్టూనున్న గదులకును, దేవుని మందిరపు బొక్కసములకును, ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను. మరియు యాజకులను, లేవీయులను, సేవ చేయవలసిన వంతుల పట్టియును, యెహోవా మందిరపు సేవను గూర్చిన పట్టియును, యెహోవా మందిరపు సేవోపకరణముల పట్టియును దావీదు అతనికి అప్పగించెను. మరియు ఆయా సేవా క్రమములకు కావలసిన బంగారు ఉపకరణములన్నిటినీ చేయుటకై ఎత్తు ప్రకారము బంగారమును, ఆయా సేవా క్రమములకు కావలసిన వెండి ఉపకరణములన్నిటినీ చేయుటకై ఎత్తు ప్రకారము వెండిని దావీదు అతనికి అప్పగించెను. బంగారు దీపస్తంభములకును వాటి బంగారు ప్రమిదలకును, ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమిదలకును కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి దీపస్తంభములలో ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమిదలకును కావలసినంత వెండిని ఎత్తు ప్రకారముగాను, సన్నిధి రొట్టెలు ఉంచు ఒక్కొక్క బల్లకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి బల్లలకు కావలసిన వెండిని, ముండ్ల కొంకులకును, గిన్నెలకును, పాత్రలకును కావలసిన అచ్చ బంగారమును, బంగారు గిన్నెలలో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి గిన్నెలలో ఒక్కొక్క గిన్నెకు కావలసిన వెండిని ఎత్తు ప్రకారముగాను, ధూపపీఠమునకు కావలసినంత పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను,
రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల వాహనము యొక్క మచ్చునకు కావలసినంత బంగారమును అతనికి అప్పగించెను. ఇవి అన్నీయు అప్పగించి, యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకయుండును. దేవుని మందిర సేవ ఎంతటికిని యాజకులను లేవీయులను వంతుల ప్రకారము ఏర్పాటైరి. నీ ఆజ్ఞకు బద్దులయుండి ఈ పని అంతటినీ నెరవేర్చుటకై ఆయా పనులయందు ప్రవీణులైన వారును మనఃపూర్వకముగా పనిచేయు వారును అధిపతులను జనులందరూ నీకు సహాయులగుదురు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఈలాగు సెలవిచ్చెను. దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేతప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగియున్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులుగాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను. గదుల గోడల రేకు మూతకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతివిధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారమును, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలీల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మనుగుల బంగారమును, 20,000 మనుగుల బంగారపు ద్రాములను, 20,000 మనుగుల వెండిని, 36,000 మనుగుల ఇత్తడిని, 2,00,000 మనుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములున్న వారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసము మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగు మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమ్యాకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు. సమస్తమును నీ వలననే కలిగెను గదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడునూ లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే. అంతయు నీదియై ఉన్నది. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీయు మనఃపూర్వకంగా ఇచ్చియున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము. వారి హృదయమును నీకు అనుకూలపరచుము.
నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటినీ అనుసరించునట్లును, నేను కట్టదలచిన ఈ ఆలయంను కట్టించునట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయుము. ఇలాగు పలికిన తరువాత దావీదు, ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తల వంచి నమస్కారము చేసిరి. తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహనబలిగా 1000 ఎద్దులను, 1000 గొర్రె పొట్టేళ్లను, 1000 గొర్రె పిల్లలను వాటి పానార్పణలతో కూడా ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగునట్టుగా అర్పించిరి. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకము చేసి యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్చుండెను. ఇశ్రాయేలీయులందరూ అతని ఆజ్ఞకు బద్దులయ్యుండిరి. అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కుమారులందరూ రాజైన సొలొమోనునకు లోబడిరి. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలులందరి ఎదుటను బహుగా గణపరచి అతనికి ముందుగా ఇశ్రాయేలీలను ఏలిన ఏ రాజునకైనను కలుగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించెను. యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలీలందరి మీద రాజయ్యుండెను. అతడు ఇశ్రాయేలీలను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను అతడు ఏలెను. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్యము ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను. రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చియు, అతని రాజరికమంతటిని గూర్చియు, పరాక్రమమును గూర్చియు, అతనికిని ఇశ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నిటికిని వచ్చిన కాలములను గూర్చియు, దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టియు, ప్రవక్తయగు నాతాను మాటలను బట్టియు, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టియు వ్రాయబడి ఉన్నది. దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయము. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజునుగా చేసెను. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోనునందుండెను గనుక సొలొమోను సహస్రాధిపతులకును, శతాధిపతులకును, న్యాయాధిపతులకును, ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్లకు పెద్దలైన వారికందరికిని, అనగా ఇశ్రాయేలీయులకందరికిని ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోనునందుండు బలిపీఠమునొద్దకు పోయిరి. దావీదు దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తెప్పించి యెరూషలేమునందు దాని కొరకు గుడారము వేసి తాను సిద్ధపరిచిన స్థలముననుంచెను. హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాస స్థలము ఎదుట ఉండగా సొలొమోనును సమాజపు వారును దాని యొద్ద విచారణ చేసిరి. సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠమునొద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులను అర్పించెను. ఆ రాత్రి అందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాని అడుగుమని సెలవీయగా సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృపచూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగియున్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిచ్చెదను అని చెప్పెను. పిమ్మట సొలొమోను గిబియోనులో నుండు సమాజపు గుడారము ఎదుటనున్న బలిపీఠమును విడచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలీలను ఏలుచుండెను. సొలొమోను రథములను, గుర్రపు రౌతులను సమకూర్చెను. 1400 రథములను,
12,000 గుర్రపు రౌతులను అతనికి ఉండెను. వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచెను, కొందరిని తన రాజ సన్నిధిని ఉండుటకు యెరూషలేములో ఉంచెను. రాజు యెరూషలేమునందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను, సరళ మ్రానులను షెఫేలా ప్రదేశమున మేడి చెట్లంత విస్తారముగాను సమకూర్చెను. సొలొమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండియు, గుర్రం ఒకటింటికి 150 తులముల వెండియు నిచ్చిరి. తీయుల రాజులందరి కొరకును సిరియా రాజుల కొరకును వారు ఆధరకే వాటిని తీసుకొనిరి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. Please like, share and subscribe for more videos.